ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, బాస్ కోపంగా ఉన్నాడంట కదా, అంటే ఆ ప్రాజెక్ట్తో నాకు ఏం సంబంధం లేదు, నేను ఏం ఇన్వాల్వ్ కాలేదు. ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయింది, బాస్ హ్యాపీగా ఉన్నాడు అంటే మొత్తం నేనే ఇన్వాల్వ్ అయ్యాను, పూర్తిగా నాకే సంబంధం ఉంది. సో ఇలా నాకేమాత్రం సంబంధం లేదు, పూర్తిగా నాకు సంబంధం ఉంది, నాకు కొంచెం మాత్రమే సంబంధం ఉంది. ఇట్లా ఈ థింగ్స్ అన్ని కూడా అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ లో ఏ విధంగా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఇంతే పవర్ఫుల్ కంటెంట్ ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ ప్రాక్టికల్ గా డే 1 నుండే ప్రాక్టికల్ గా ఇంగ్లీష్ మాట్లాడిస్తూ రియల్ వరల్డ్ తో ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి అనేది డే 1 నుండే నేర్పించే ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు ఎక్కడ తిరిగినా మళ్ళీ ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే ఇక్కడికి రావాలి, ఖచ్చితంగానే కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతా. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. వెల్కమ్ టు అవర్ ప్రాక్టికల్ లెర్నింగ్ వరల్డ్. ఓకే గైస్, లెట్ మీ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, యూజువల్ గా చెప్పాలంటే నేను ఇన్వాల్వ్ అయ్యాను, నాదే బాధ్యత అని చెప్పే కాంటెక్స్ట్ లో మనం ఏమని చెప్తాం? ఐఎమ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్, ఓకే, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అంటాం. నేను ఇన్వాల్వ్ కాలేదు, ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్తాం. ఇలాంటి విషయాల్ని సేమ్ ఇవే వర్డ్స్ యూజ్ చేయకుండా కొంచెం డిఫరెంట్ ఫ్రేజెస్ తో ఎట్లా చెప్పాలి అనేది చూద్దాం. వెల్ గైస్, ఇక్కడ ద బాస్ ఈస్ బ్లేమింగ్ యూ ఫర్ ద మిస్టేక్. ద బాస్ ఈస్ బ్లేమింగ్ యూ ఫర్ ద మిస్టేక్. ఆ మిస్టేక్ కి బాస్ నిన్ను బ్లేమ్ చేస్తున్నాడు అని చెప్పగానే అదర్ పర్సన్ ఏమంటున్నాడు అంటే, ఐ హ్యావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఐ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్ అంటే నేను అస్సలే ఇన్వాల్వ్ కాలేదు, నాకు ఏమాత్రం సంబంధం లేదు, నాకు అసలు రెస్పాన్సిబుల్ కాదు నేను దానికి అని చెప్పడానికి ఐ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్ అంటే నాకు ఏమాత్రం సంబంధం లేదు. ద రిపోర్ట్ వాస్ హ్యాండిల్డ్ బై సమ్వన్ ఎల్స్ అంటే ఆ రిపోర్ట్ ఇంకొకరి చేత హ్యాండిల్ చేయబడింది, నాకు దానికి ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పడానికి ఐ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్ అని చెప్తాం. ఐ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్ అంటే దాంతో నాకు ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పడానికి. సెకండ్ సెంటెన్స్ వచ్చేసి, పీపుల్ ఆర్ సేయింగ్ యూ స్ప్రెడ్ ద రూమర్. రూమర్ నువ్వే స్ప్రెడ్ చేసావంట కదా, పీపుల్ అనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు అని చెప్తున్నాం. రూమర్స్ మనం స్ప్రెడ్ చేస్తూ ఉంటాం కదా, అట్లా. అప్పుడు అదర్ పర్సన్ ఏమంటున్నాడంటే, ఐ హ్యావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్ నాకు దాంతో ఏ మాత్రం సంబంధం లేదు, అలాగే ఐ డోంట్ ఈవెన్ నో వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అనేది నాకు అసలు తెలియదు. ఓకే, వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారో కూడా నాకు తెలియదు. ఐ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఐ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ద రూమర్. ఆ రూమర్ తో నాకు ఏ మాత్రం సంబంధం లేదు అని చెప్పడానికి ఈ విధంగా. ఓకే, ఇట్లా అన్నమాట. సో మనకి యూజువల్ గా ఎవరైనా సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా ఏదైనా కేసెస్ లో దొరికినప్పుడు చెప్తా ఉంటారు, ఐ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ద డ్రగ్స్ కేస్. ఆ డ్రగ్స్ కేస్ తో నాకు ఏ మాత్రం సంబంధం లేదు అని చెప్పినప్పుడు, ఓకే, ఐ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ద ఏమంటారు, ద రేవ్ పార్టీస్. ఆ రేవ్ పార్టీస్ కి నాకు ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పినప్పుడు. పాలిటీషియన్స్ చెప్తారు, ఐ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ద స్కాండల్ లేదా స్కామ్. ఆ కుంభకోణంతో, ఆ స్కామ్ తో నాకు ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పినప్పుడు ఈ విధంగా అన్నమాట. సో ఇట్లా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి, వై ఈస్ ద ప్రాజెక్ట్ డిలేడ్. వై ఈస్ ద ప్రాజెక్ట్ డిలేడ్. ప్రాజెక్ట్ డిలే ఎందుకు అయింది అని అడుగుతున్నప్పుడు ఏమని చెప్తున్నారంటే, I have got nothing to do with it. నాకు దాంతో ఏ మాత్రం సంబంధం లేదు. I am not involved at all. That's the responsibility of the other team. అది అదర్ టీమ్, వేరే టీం వాళ్ళ బాధ్యత, అది వేరే టీం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. I have got nothing to do with it. దాంతో నాకు ఏ మాత్రం సంబంధం లేదు అని చెప్పే కాంటెక్స్ట్ లో ఈ విధంగా చెప్పొచ్చు మనం సెంటెన్సెస్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి, how did the movie become so successful. మూవీ ఇంత సక్సెస్ఫుల్ ఎందుకు అయ్యింది అని అడుగుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను 2 sides ఆఫ్ సెంటెన్సెస్ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. హౌ డిడ్ ద మూవీ బికమ్ సో సక్సెస్ఫుల్. మూవీ ఇంత సక్సెస్ఫుల్ ఎందుకు అయ్యింది అని చెప్పినప్పుడు ఆన్సర్ ఏం చెప్తున్నామంటే, అతను ఏం చెప్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్, ద డైరెక్టర్ హ్యాస్ గాట్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ఇట్. డైరెక్టర్ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయిండు అండ్ హీ డిడ్ ద ఫెంటాస్టిక్ జాబ్, లేకపోతే హీ డిడ్ ఎ పర్ఫెక్ట్ జాబ్. అతను చాలా బాగా కష్టపడ్డాడు, అతనే మంచి జాబ్ చేసిండు. దట్స్ హౌ ద మూవీ హ్యాస్ బికమ్ సో సక్సెస్ఫుల్. అందుకే మూవీ అంత సక్సెస్ఫుల్ అయింది అని చెప్పే కాంటెక్స్ట్ లో ఏ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరే డైరెక్టర్ అడిగింది అనుకోండి, అతను చెప్తున్నాడు, ఇక్కడ 3 చెప్తున్నాడు, మనం 3 రకాలుగా చెప్పొచ్చు. మూవీ సూపర్ హిట్ అయింది అంటే డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, ఐ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ఇట్. నేను కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయ్యాను. ఐఎమ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ అండ్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ డిడ్ ఇట్. ఏమంటున్నాడు అంటే, ఐ డిడ్ ఎ గ్రేట్ జాబ్.
నేను చాలా కష్టపడ్డాను అని చెప్తున్నాడు. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, మూవీ యావరేజ్ టాక్ వచ్చింది ఏమైంది అని. అప్పుడు డైరెక్టర్ ఏం చెప్తున్నాడు అంటే, ఐ హ్యావ్ గాట్ సంథింగ్ టు డూ విత్ ఇట్, నేను కొంచెం ఇన్వాల్వ్ అయ్యాను. దట్స్ హౌ ఇట్ బికేమ్ ఎన్ యావరేజ్ మూవీ. నేను కొంచెమే ఇన్వాల్వ్ అయ్యాను అంటే ఐ హ్యావ్ గాట్ సంథింగ్ టు డూ విత్ ఇట్. ఓకే, వెల్ గైస్, మొత్తం నాదే అని చెప్పినప్పుడు ఐ గాట్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ఇట్ అని చెప్తున్నాడు. ఎవ్రీథింగ్ టు డూ విత్ ఇట్. నేను కొంచెమే ఇన్వాల్వ్ అయ్యాను అంటే ఐ హ్యావ్ గాట్ సంథింగ్ టు డూ విత్ ఇట్, అందుకే యావరేజ్ టాక్ వచ్చింది. ఒకవేళ అదే జర్నలిస్ట్ ఏమడుగుతున్నాడు, మూవీ మొత్తం అటర్ ఫ్లాప్ అయింది, వాట్ అబౌట్ ఇట్, వాట్ డూ యూ సే అబౌట్ ఇట్ అంటే అతను ఏమంటున్నాడు, ఐ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్, దట్స్ వై ద మూవీ బికేమ్ సో ఇట్ బికేమ్ అటర్ ఫ్లాప్. యా, అంటే నాకు మూవీతో ఏం సంబంధం లేదో అందుకే అది ఫ్లాప్ అయింది. ఈ విధంగా నేను కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయ్యాను అని చెప్పేటువంటి సిచ్యువేషన్ లో ఏమంటారంటే ఐ హావ్ గాట్ ఎవ్రీథింగ్ టు డూ విత్ ఇట్ అని చెప్పాలి. కొంచెమే ఇన్వాల్వ్ అయ్యానని చెప్పాలంటే ఐ హావ్ గాట్ సంథింగ్ టు డూ విత్ ఇట్ అని చెప్పండి. నాకు ఏమాత్రము సంబంధం లేదని చెప్పే కాంటెక్స్ట్ లో ఐ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇట్ అని చెప్పండి. 3 ఎగ్జాంపుల్స్ నాకు కామెంట్స్ లో చెప్పే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ క్లాసెస్ గురించి మర్చిపోదు, కొత్తగా నేర్చుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ప్రతిరోజు కొత్తగా ఉంటాయి. Day 1 నుండే యూ విల్ స్టార్ట్ స్పీకింగ్ ఫ్రమ్ Day 1 ఇట్ సెల్ఫ్. ట్రస్ట్ మై కంటెంట్ అండ్ ట్రస్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఛానల్ షేర్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ కోసం నెంబర్కి మెసేజ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్